బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేతలు అంబటి రాంబాబు విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘనపై కూడా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. రెంటపాల పర్యటన సందర్భంగా జరిగినటువంటి నిబంధనలు ఉల్లంఘించినారనే ఒక నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు అలాగే విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లుగా జరిగింది. అయితే ప్రజెంట్ పోలీసులు నోటీసులు విడుదల రజనీకి ఒకవైపు విడుదల రజనీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. మరి రేపు విచారణకు హాజరవుతారా లేదా, అసలు పోలీసులు ఇచ్చిన నోటీసులను స్వీకరిస్తున్నారా లేదా అనేది ప్రస్తుతం అయితే ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అటువైపు వైసీపీ ఇటు నేత అంబటి రాంబాబు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలపై ఉల్లంఘనపై నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపు విచారణకైతే రావాలని ఒకవైపు నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో మరి రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఉత్కంఠగా రేపుతోందని చెప్పొచ్చు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చింది, నిబంధనలకు సంబంధించి ఎందుకు పాటించలేదు, ఈ అనేక విషయాలపై కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి ఈ విచారణలో. రైట్ నౌ రేపైతే అంబటి రాంబాబు అలాగే విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. మరి రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, చూస్తున్నాం రేపు అంబటి రాంబాబుకు అలాగే విడుదల రజనీకి నోటీసులు ఇవ్వడం జరిగింది కదా. సో ప్రజెంట్ స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళది? సౌమ్య, రెంటపాల పర్యటనకు వచ్చినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. అయితే ఈ పోలీసు ఆంక్షలు కూడా 100 మందిని మాత్రమే సభకి ఆ రోజు పర్మిషన్ ఇస్తూ కూడా ఆంక్షలను విధించారు. అయితే ఆ 100 మంది హాజరు కాకుండా వందలాది మంది హాజరవడానికి సంబంధించిన దానిపైన ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నిన్న మాజీ మంత్రి విడుదల రజనీకి, అదే విధంగా ఈ రోజు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇద్దరికి కూడా నోటీసులను అయితే ప్రస్తుతం సత్తెనపల్లి పోలీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కూడా విడుదల రజనీ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కావాలని చెప్పి మా మీద ఆంక్షలు పెట్టే విధంగా పోలీసులు అయితే చేస్తున్నారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈ రోజు అసలు మాజీ మంత్రి విడుదల రజనీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ పోలీసులు అందుబాటులో లేకపోవటం, అదేవిధంగా సోమవారం రావాలనే విధంగా కూడా సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విడుదల రజనీ కూడా రేపు హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు ఉదయం సమయంలో గుంటూరులో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసానికి సత్తెనపల్లి పోలీసులు రావడం జరిగింది. వాళ్ళు ఆయనకు వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి రెంటపాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే అంబటి రాంబాబు విచారణ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం రెంటపాల పర్యటనలో మొబైలైజేషన్ అంటే ప్రజల్ని తీసుకొని రావడానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొన్నారు. దేవినేని అవినాష్ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎదుర్కోవడం జరిగింది. మాజీ మంత్రి పెర్ని నాని కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎదుర్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మాజీ మంత్రులు ఇద్దరు కూడా రేపు సత్తెనపల్లి పోలీసుల ముందుకు రావడం నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విచారణకు సందర్భించినటువంటి అంశంలో
వాళ్ళు ఏమన్నా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు పోలీసులు అయితే వీళ్ళని ఎలాంటి క్వశ్చన్లు అడిగే దానిపైన కూడా కొంత అయితే చర్చలు జరుగుతున్నాయి. అంటే ఆ రోజు మొబిలైజేషన్ చేయడానికి, అంటే ప్రజల్ని చేయడానికి ఎవరన్నా వీళ్ళకి చెప్పడం జరిగిందా, పైనుంచి పార్టీ ఆదేశాలు ఉన్నాయా, వీళ్ళే వందలాది మందిని తీసుకోవడం జరిగిందా అనే కోణంలో అయితే విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఆ రోజు చనిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంటుందా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాలి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం విచారణ ఎదుర్కొన్న వాళ్ళంతా కూడా ఇదంతా కూడా కావాలని చెప్పి అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మరి రేపు మాజీ మంత్రులు ఇద్దరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సౌమ్య. అయితే సాయి శంకర్ చూస్తున్నాం కదా, ఇప్పుడు వైసీపీలో వీళ్ళు ముఖ్య నేతలని చెప్పుకోవచ్చు. నిన్న మిథున్ రెడ్డి కావచ్చు, ఇవాళ మనకి నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్య నేతల్ని ఇలా ఇరకాటంలో పడుతున్నారు. అంటే వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా ఒకే రకంగా ఒక్కసారిగా పార్టీలో ఉన్నటువంటి మెయిన్ హేమీలందరూ కూడా ఇలా అరెస్ట్ అవ్వటం, నోటీసులు జారీ చేయటం, ఇదంతా జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారంటారు? అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఒకే అంశాన్ని అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా న్యాయపరంగా కూడా ఇవన్నీ కూడా నిలిచేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి వీటన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రేపు విచారణకి న్యాయవాదులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, వీళ్ళ పక్కనే న్యాయవాదులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రోజు నోటీసులు కూడా వీటికి సంబంధించినటువంటి కేసులో ఇస్తున్నాము అనే దానికి సంబంధించి దానిపైన కూడా క్లియర్గా చెప్తూనే నోటీసులు ఇచ్చారు కాబట్టి రేపు న్యాయవాదులు కూడా వీళ్ళ పక్షంలోనే వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా ఈ కేసులన్నిటికీ, అంటే నిన్న మిథున్ రెడ్డికి సంబంధించి ఆ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశం కానీ, ఇప్పుడు ఈ నోటీసులు కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే మాత్రం ఇవి అక్రమ కేసులు, కంపల్సరిగా కోర్టు పరిధిలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ నిలిచేటటువంటి అవకాశాలు ఉండవు. న్యాయపరంగా కంపల్సరిగా వీటన్నిటిని ఎదుర్కొంటామంటున్నారు. దాంతోపాటు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి కావాలని చెప్పి మాజీ మంత్రులందరినీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కేసులకు సంబంధించినటువంటి లక్ష్యంలో టీడీపీ వాళ్ళు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మాత్రం ఒక అంశాన్ని చెప్తున్నారు, తప్పు చేసిన వాళ్ళకి కంపల్సరిగా శిక్షలు పడతాయి కాబట్టి కేసులు నమోదవుతున్నాయి. లిక్కర్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్. అదేవిధంగా నిన్న రెంటపాల పర్యటనకు సంబంధించి పోలీసులు క్లియర్గా ఆంక్షలు పెట్టినప్పటికీ వాటన్నిటిని కూడా అతిక్రమించడమే కాకుండా ఇద్దరు వ్యక్తులు చనిపోవడానికి కారణమైన వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సౌమ్య. అంటే ఇప్పటివరకు వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అంటే ఇప్పుడు వీళ్ళు విడుదల రజని కావచ్చు, రాంబాబు కావచ్చు, ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా పార్టీ శ్రేణులను పిలిపించడం, పెద్ద ఎత్తున వందలాది మంది వాళ్ళు చెప్పారని చెప్తున్నారా వైసీపీ శ్రేణులు? అంటే వాళ్ళు పిలుపు మేరకే వచ్చారా, లేదంటే వాళ్ళంతా వాళ్ళు అభిమానంతో రావడం జరిగింది? అంటే ప్రధానంగా ఈ పర్యటన ముగిసిన తర్వాత నుంచి ఒక అంశాన్ని వైసీపీ చెప్తుంది, మేము ఎవరిని కూడా మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతోనే వందలాది మంది జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1 ఇయర్లోనే పూర్తిగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు విసుగు చెందారు అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో మేము వెహికల్స్ పెట్టడం కానీ, ఎవరిని తీసుకొని రావడం కానీ ఎవరికి చెప్పినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారు కాబట్టి వందలాది మంది తన అభిమాన నేతను చూసుకోవడానికి వాళ్ళు వందలాదిగా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా అభిమానాన్ని చంపుకోలేక వాళ్ళు ఏదో ఒక విధంగా తమ యొక్క నేతను చూడటానికి వందలాదిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా మేము ఎవరిని తీసుకొచ్చిన పరిస్థితి లేదు, మేము ఎవరిని కూడా రావాలనే విధంగా కూడా ప్రోత్సాహం చేసినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా వీళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం పోలీసులు మాత్రం ఒక అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేతలకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా మేము ఇండికేషన్లు ఇచ్చాము, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాం, 100 మంది మాత్రమే రెంటపాల పర్యటనలో పాల్గొనాలనే విధంగా చెప్పినప్పటికీ వందలాది మంది రావడంలో కొంత నేతల యొక్క ప్రోత్సాహం ఉండటం, వాళ్ళు ఏ విధంగా మొబిలైజ్ చేశారనే దానికి సంబంధించినటువంటి ఆధారం మా దగ్గర ఉన్నాయి, ఎవరెవరు కోఆర్డినేషన్ చేశారనే దానికి సంబంధించిన దానిపైనే మేము కేసులు నమోదు చేయడం జరిగిందనే విధంగా కూడా పల్నాడు జిల్లా పోలీసులు చెప్తున్నారు. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూసినాం కదా, జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 2 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడైతే విడుదల రజనీకి అలాగే అంబటి రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. మరి సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కి రేపు హాజరవుతారా, విచారణకు